భారతదేశంలో కాదు, ఈ భూ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడరు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకెప్పుడు రాదు, ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే దేవుడితో 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, కలియుగ ప్రత్యక్ష దైవ ఆ వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు, ఆ పవిత్రమైనటువంటి లడ్డులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసినాయి అని చెప్పి ఇప్పటికీ కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నీచమైనటువంటి మాటలు. బహుశా ఏ ఉన్మాది కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలా. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదం మీద మానవ జన్మలో పుట్టినవాడు, మనిషి పుట్టక పుట్టినవాడు, కడుపుకి అన్నం తింటున్నవాడు ఎవ్వడూ కూడా ఆ లడ్డులో కల్తీ జరిగిందని మాట్లాడాల. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇంకా చూడండి జంతువులకు కలిసింది, ఇదిగోండి అంత పర్సంటేజ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పి వీళ్ళు ఇంకా ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం. రాజకీయంగా పుట్టగతులు లేకుండా ఆల్రెడీ పోయారు కాబట్టి ఇప్పటికే అధికారంలో ఉన్న ఒక్కడి మొహాన్ని కూడా చిరునవ్వు లేదు. నిన్న 9 మంది లైన్గా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ సారాంశమే ఈరోజు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వేయటం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఏదైతే జనసేన అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం 9 మంది కూర్చుంటే ఒక్కళ్ళ మొహాన్ని కూడా నెత్తురు సొక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పాపం చేశారనేది ఆల్రెడీ వీళ్ళ మనసులో ఉంది కాబట్టే బయటికి అది రావట్లా. కానీ రాజకీయంగా పూర్తిగా దెబ్బైపోతున్నారు కాబట్టి ఎలాగోలా దాన్ని బయటపడాలి కాబట్టి మళ్ళీ ఈ కుట్రకి రెండో కుట్ర 2.0కి తెరలేపారు.